హాయ్ ఆల్, వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్. ఈరోజు 5th మార్చ్ వెడ్నెస్డే. సో మన 100 డేస్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 26. ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్ ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత వచ్చిన రిట్రేస్మెంట్ నా ఎంట్రీ, అండ్ దెన్ ఆ క్యాండిల్ లోలో ఉన్న స్టాప్ లాస్. నేను నా టార్గెట్ని అయితే 1:5 రేషియోలో అప్ సైడ్ R3 దగ్గర అయితే పెట్టుకున్నాను. సో మీరు చూడొచ్చు, ఒక పుట్ ఆప్షన్ అయితే నేను ఇక్కడ సెల్ చేశాను. సో లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్. టైం 2:45 అయితే దాటింది. సో నా ట్రేడింగ్ రూల్ ప్రకారం, సో నా స్టాప్ లాస్ అనుకున్నాను, నేను ప్రైస్కి చాలా క్లోజ్గా తీసుకొస్తాను. అదేవిధంగా ఒక 60 క్వాంటిటీని అయితే మాత్రం నేను ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అయితే చేస్తాను. సో అండ్ ఆల్మోస్ట్ ఈరోజు అయితే ఇంకా మన పొజిషన్ అయితే మాత్రం ఇంకా నెగిటివ్గా అవ్వదు. నేను ఇక్కడ ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల సో ఈరోజు అయితే కొంచెం ప్రాఫిట్లో అయితే వచ్చాను. బట్ ఇండెక్స్ పరంగా అయితే మార్కెట్ ఇంకా సైడ్ వేస్గానే ఉంది. సో నో ప్రాఫిట్ నో గెయిన్లోనే ఉంది. బట్ మాకు ఆప్షన్స్లో నేనైతే కొంచెం ప్రాఫిట్లోనే చూపిస్తుంది ఈరోజు. సో మిగిలిన 30 క్వాంటిటీ కూడా ఇంకా హిట్ అయితే అయిపోయింది. టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో 5K ప్రాఫిట్ అన్నది అయితే వచ్చింది. సో సో రేపటి వీడియోస్ సెషన్ కూడా నేను ఈ వీడియోలో అయితే అటాచ్ చేస్తాను. సో దాని కూడా తప్పకుండా చెక్ చేయండి. ఈరోజు 7th మార్చ్. సో మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో డే 27. సో ఆల్రెడీ ఒక ట్రేడ్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. మార్నింగ్ వచ్చిన ఒక నెగిటివ్ క్యాండిల్ తర్వాత రీట్రేస్మెంట్లో ఒక ట్రేడ్ని తీసుకున్నాను. సో ఆ క్యాండిల్ పైన నా స్టాప్ లాస్ అండ్ 1.75 రేషియోతోని కింద వైపుకి S2కి పైన ఇంచుమించు నేను అక్కడ నా టార్గెట్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఎలాగుంటుందో చూద్దాం. సో ఈ ట్రేడ్ మనకు అనుకూలంగా వెళ్తుందో లేకపోతే ప్రతికూలంగా వెళ్తుందో అన్నది కాసేపట్లో తెలుస్తుంది. సో ట్రేడ్ మనం చేసిన విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్లోనే ఏ క్యాండిల్లో అయితే మనం తీసుకున్నామో అదే క్యాండిల్లో మన స్టాప్ లాస్ అయితే ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. నేను రిమైనింగ్ లిమిట్ ఆర్డర్స్ ఏవైతే ప్లేస్ చేశానో దాని కూడా ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. హ్యూజ్ గ్రీన్ క్యాండిల్తోని మన స్టాప్ లాస్లు ఎవరైతే డౌన్ సైడ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మార్కెట్ అయితే ట్రాప్ చేసిందని చెప్పుకోవాలి. సో ఇంచుమించు ఈ ట్రేడ్లో మనకి 11K అన్నది లాస్ అయితే వచ్చింది. సో ఫర్దర్గా ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయ్యి వేరే ట్రేడ్ అయితే నేను తీసుకుంటాను. సో ప్రెసెంట్ అయితే వేరే పొజిషన్స్ తీసుకుంటే సో మీతో మళ్ళీ కనెక్ట్ అవుతాను, లేదంటే ట్రేడింగ్ లాజిక్లో డైరెక్ట్గా మీతో కనెక్ట్ అవుతాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. మనకి ఇక్కడ కాస్త లో ప్రాబిలిటీ ఒక ట్రేడ్ అయితే దొరికిందని చెప్పుకోవాలి. మనకి ఇందాక వచ్చిన తర్వాత ఒక రీట్రేస్మెంట్లో ఒక ట్రేడ్ అయితే తీసుకోను. దాని తాలూకా స్టాప్ లాస్ వచ్చి పెద్ద క్యాండిల్ లో, అండ్ దెన్ టేక్ ప్రాఫిట్ వచ్చి సో 1.75 రేషియోలో అయితే నేను అప్ సైడ్కి అయితే తీసుకున్నాను. సో అంత కాన్ఫిడెంట్గా లేను, బట్ స్టిల్ సో అప్ సైడ్ మూమెంటం అయితే ఉంది కాబట్టి ఇదైతే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇంకోసారి అన్ఫార్చునేట్లీ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యింది. సో డెఫినెట్లీ సెకండ్ క్యాండిల్ మనం ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో దాని వెంటనే వచ్చి హిట్ అయింది. 2 లాసెస్ కంటిన్యూస్గా వచ్చాయి. అండ్ యాజ్ పర్ మై రూల్ నేను ఇంకా ఇక్కడతో అయితే ఈ రోజుకి నేను స్టాప్ చేస్తున్నాను. ఓవరాల్గా మనకి ఈ రోజు 2 లాసులతో 20K వరకు లాస్ అయితే వచ్చింది. సో ట్రేడింగ్ లాజిక్ సెక్షన్లో మళ్ళీ మీతో కలుస్తాను. ట్రేడింగ్ లాజిక్. సో 5th మార్చ్ సో మనకు ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అది ప్రీవియస్ డే హైన్ కోన దాటి అయితే ఫామ్ చేసింది ఫస్ట్ 30 మినిట్స్లోనే. ట్రేస్మెంట్ దగ్గర నా ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి క్యాండిల్ తాలూకు లో, అండ్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి 1:7 వరకు అయితే నేనైతే ప్లాన్ చేశాను. సో కీ ట్రేడ్ ఆ రోజు అన్నది ఇంకా టోటల్గా సైడ్ వైజ్ అయితే అయిపోయింది. సో మనకి ప్రాపర్గా మూమెంట్ రాలేదనే చెప్పుకోవాలి. బట్ ఓన్లీ బికాజ్ నేను ఆప్షన్ సెల్లింగ్లో ట్రేడ్ చేశాను కాబట్టి నాకు ఒక 5,000 ప్రాఫిట్తో అయితే ఆ రోజునైతే నేను ముగించాను. కమింగ్ టు ద 6th మార్చ్, ఆ రోజు నేను మార్కెట్ని అయితే ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. ఎందుకంటే నేను నా పర్సనల్ వర్క్లో ఉండిపోవడం వల్ల సో నేను ఆ రోజు మార్కెట్ని ఫాలో అవ్వలేదు. ఆ రోజు కొన మ్యాక్సిమం సైడ్ వైజ్గానే ఉంది. సో లేటర్ నేను చూసినప్పుడు కొన ఎక్కడ నాకు పొజిషన్ అయితే దొరకలేదు. సో ఆ రోజు ఎటువంటి ట్రేడ్ అయితే నేను తీసుకోలేదు. అండ్ దెన్ 7th మార్చ్ ఫస్ట్గానే మనకి సిపిఆర్ నుంచి రిజెక్షన్స్ తీసుకొని రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో రెడ్ క్యాండిల్ లో దగ్గర నేనైతే ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఆ క్యాండిల్ పైన నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అది మనకి తీసుకున్న సెకండ్ క్యాండిల్లోనే మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఫస్ట్ ట్రేడ్ లాస్.
సో ఆ తర్వాత ఈ బిగ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ చేసిందో అక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చి కాస్త సపోర్ట్ తీసుకున్నప్పుడు సిపిఆర్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఈసారి అప్ సైడ్కి ఎంట్రీ తీసుకున్నాను అండ్ దెన్ రివర్స్లో. సో ఈ క్యాండిల్స్ లోలో నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఫర్దర్గా ప్రైస్ కాసేపు అక్కడ హోల్డ్ అయ్యి ఆ తర్వాత కిందకి రావడం అయితే జరిగింది. ఆ టైంలో నేను నా స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకొని కాస్త అమౌంట్ అయితే సేవ్ చేసుకున్నాను. బట్ సెకండ్ ట్రేడ్లో కొన్నా మనం లాసులతోనే సో ముగించడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈ ఒక్క రోజులోనే మనకు ఒక 20K లాస్ అయితే వచ్చింది. సో 5th మార్చ్ మనకి ఒక 5K ప్రాఫిట్ అండ్ 7th మార్చ్ మనకు ఒక 20K లాస్తో టోటల్ నెట్ మనకు ఒక 15K అయితే లాస్ అయితే వచ్చింది ఈ 2 డేస్లో. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఒక 4-5 డేస్ నుంచి ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ చేసి ఆ తర్వాత ఆ ఆ రోజు మొత్తం అన్నది ఆ క్యాండిల్ లోపలే క్లోజ్ అయిపోతుంది. ఆ క్యాండిల్ దాట్ అయితే వెళ్ళట్లేదు. బ్రేక్అవుట్ ఇవ్వడం కానీ లేదంటే ఎటువంటి ఒక ప్రాపర్ మూమెంట్ అయితే మాత్రం మార్కెట్ ఇవ్వట్లేదు. సో ఈ జోన్లో ఉన్నప్పుడు న్యాచురల్గానే మనకు లాసెస్ అనేవి వస్తాయి. బట్ స్టిల్ మీరు మీ రూల్స్తో స్టిక్ అయి ఉన్నంత కాలం సో మీరులాగా మార్కెట్కి ఎక్కువ ఇవ్వకుండా మ్యాక్సిమం సర్వైవ్ అవుతారని చెప్పుకోవాలి. అండ్ దెన్ వన్స్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఫేవరబుల్ ట్రేడ్స్ అనేది దొరుకుతాయి. సో చాలా కాస్త ఓపికతో మార్కెట్ని అయితే ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ కమ్యూనిటీలో షేర్ అయితే చేయండి. అదేవిధంగా నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ ఛానల్లో సో జాయిన్ అవ్వండి. నేను నా లైవ్ ట్రేడ్స్ అయితే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. బట్ రిమెంబర్ సో ఇవన్నీ కూడా ట్రేడింగ్ టిప్స్ లేదా సజెషన్స్ అయితే మాత్రము కాదు. సో దీన్ని ఎడ్యుకేషన్ పరంగానే ఇన్ఫర్మేషన్ పరంగానే మాత్రమే చూస్తారని నేను భావిస్తున్నాను. సో అంటిల్ నెక్స్ట్ వీడియో సో టేక్ కేర్, బాయ్.